గురించి ఏం తెలియదు. ఫస్ట్ విజయ్ చెప్పారు ఇట్లా అగ్రికల్చర్ ఇట్లా ఉంటుందని. ఆ తర్వాత నేను నెట్లో సర్చ్ చేసిన అగ్రికల్చర్ అంటే ఏది అని. అప్పుడు కొంచెం తెలిసింది ఇట్లా అగ్రికల్చర్ అంటే ఏది అని. ఇప్పుడు జస్ట్ హాలిడేస్ ఉన్నాయని ఇప్పుడు వచ్చాను క్లాసెస్కి. కానీ ఇప్పుడు ఐ వాంట్ నా కెరియర్ అదే తీసుకోవాలని. వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. ఒకరిని మార్చగలిగిన మన 2 days క్లాస్లో అంటే ఐఎమ్ రియల్లీ హానర్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ 2 రోజుల నుండి మీరు నన్నైతే చూస్తూనే ఉన్నారు. సో నేను ఆల్వేస్ ఇలాగే ఉంటాను. అంటే కొత్త పాత అనేది లేకుండా లైవ్లీగా ఉంటాను. నేనున్న ప్లేస్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. సో మనం మాట్లాడుకుంటే అవతల వాళ్ళు మాట్లాడాలి కదా. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. లేకపోతే వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ మై నేచర్. నెక్స్ట్ వచ్చి క్లాసెస్ విషయం అంటే ఏదో కొంచెంగా ప్రిపరేషన్ వాటి గురించి విన్నాము. నాకు నేచర్ క్యూర్ హాస్పిటల్స్కి వెళ్ళడం ఉండింది ఫస్ట్ థైరాయిడ్ వచ్చినప్పుడు. అప్పుడు కొంచెం మ్యాగ్నెట్స్ గురించి కూడా విన్నా. దాని తర్వాత విన్నాము, విడిచిపెట్టాము, అయిపోయింది. ఏది ఫాలో చేయను నేను. యాక్చువల్లీ లేజీగా ఉంటాను, నెగ్లెక్ట్ చేస్తా. అప్పటికప్పుడు వచ్చింది వాడేసాం, బాగా అయిపోయింది అన్నట్టు వదిలేస్తా. అండ్ మై రెగ్యులర్ లైఫ్ ఈజ్ వాకింగ్, పెడతాను, అందరితో కలుస్తుంటా. సార్ దగ్గర అక్కడ ప్రోగ్రామ్ ఉందని వెంకటేష్ మా పార్క్లో పెట్టడానికి వస్తే వేరే పార్క్లో పెడుతున్నారని ముందు అక్కడికి వెళ్ళి క్లాసెస్ చూసి వచ్చాను. సార్ దగ్గర అక్కడ గింజలు పెట్టించుకున్నాక హ్యాపీ అన్నమాట. తర్వాత మా పార్క్లో పెట్టించుకున్నాను, చాలా ట్రై చేసి పెట్టించారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ నేను కూడా అప్పుడు మళ్ళీ గింజలు 2 ప్లేసెస్లో పెట్టడంలో ఇంకా ఎక్కువ రిలీఫ్ అనిపించింది. సో నాకు అప్పుడు నేర్చుకోవాలనిపించింది. ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఎవరెవరికో చేసేద్దామని కాదు, నాకు అంత తొందరగా ఎక్కదు ఇన్ ద సెన్స్ మెల్లగా. సో కాకపోతే ధైర్యం ఏంటంటే పక్కనే మా అబ్బాయే కదా. ఏదో అంటారే సామెత, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఆఖరిలో కూర్చున్నా కూడా ఎక్కడా అని వచ్చి చేస్తారు. అలాగే ఇక్కడేం సమస్య లేదు. మోరోవర్ దూరం కూడా కాదు మా ఇంటికి, కాస్త దగ్గరలోనే 50 రూపాయలు ఆటో అప్ అండ్ డౌన్. సో వచ్చి కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, వస్తున్న కొత్త పేషెంట్స్ని చూడొచ్చు, నేను నేర్చుకోవచ్చు. ఈలోపు మధ్యలో ఎవరైనా నేను అందరినీ ఇంకా కలుపుతానులే. నీకు తెలుసా, నీకు నొప్పులు వస్తే ఏం పెట్టుకోవాలి, నేను వెళ్తారా లేకపోతే అక్కడికి వెళ్దాంరా అని క్వైట్గా అయితే ఉండను. నేను తప్పకుండా ఐ ఇంట్రడ్యూస్ దిస్ టు ద పబ్లిక్. అది బాగా జరుగుతుంది. అండ్ ఇదేం నేను వచ్చాము క్లాస్ లాగా విన్నాం వెళ్ళిపోయాము అనేదిగా కాకుండా మీ అందరినీ కలిసాక నా ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిసాను అన్న అనిపించిందే కానీ ఎవరు కొత్త ముఖాల్లాగా కానీ ఆ ఫీల్ లేదు. పిల్లలు చిన్న పిల్లలు. అండ్ మీకు ఇంకో విషయం, మీ అందరికంటే నేనే పెద్దదాన్ని. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను మీ అంతా చిన్నవాళ్ళు ఈ పిల్లలతో వీళ్ళతో కూడా కలిసి అప్పటికి వీ ఆల్సో ఫీల్ ద సేమ్ ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. అందుకని చెప్పి మీరు కూడా మేక్ యువర్ లైఫ్ లైవ్లీ. ఇన్ఫ్యాక్ట్ మీకు మాట చెప్పాలంటే మా హస్బెండ్ చెప్పి 12 years మా పాప ఫస్ట్ ఇంటర్లో ఉండగా జరిగింది. నసీబ్ హార్ట్ అటాక్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో 2004 నవంబర్లో ఇదే ఫ్లాట్లో ఫ్లాట్ ఖాళీ ఉందంటే చూడడానికి వచ్చాము మా డాటర్ నేను. 21 November 2004 వచ్చినాక క్రింద సెల్లార్ నచ్చలేదు మాకు. కానీ ఇంకొకటి కూడా మేమేంటి అబ్బా తెల్లారులకి నాన్న హాస్పిటల్, ఇది నాన్న హాస్పిటల్ అని పేరు పెట్టాము. ఇక్కడ అడ్మిట్ చేశాం కదా, 24 hours ఆయన ఉన్నారు ఇందులో. నాన్న హాస్పిటల్ ఎదురుగా ఉంది, అబ్బాయి ఇక్కడ ఫ్లాట్ వద్దులే అని అనుకున్నాము. బట్ స్టిల్ ఓకే, లైఫ్లో అది ఒక పార్ట్. వద్దాక దాన్ని ఎలా గుర్తు చేసుకుంటాం, మనకి ఇక్కడ దగ్గరలో కావాలి కదా అని అనుకుంటూ చూడడానికి వచ్చాం. సెల్లార్ నచ్చల, చల్ వద్దు అని బైక్ తీసుకొని వీ వెంట్ బ్యాక్. వెళ్ళి ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు అది చాలా అధ్వాన్నంగా ఉంది. 3 bedrooms ఫ్లాట్, గ్రౌండ్ ఫ్లాట్ అన్నమాట. దయాల గుంపలాగా ఉంది. సినిమాల్లో అప్పట్లో చూపిస్తారే ఈగలన్నీ కిందకు వచ్చేసి అది ఇది. అంటే ఓనర్స్ అక్కడ ఉండరు, ఆఫీస్ లాగా పెట్టారు. మేమెందుకు తీసుకున్నామంటే మా డాగ్ ఉంది, దాన్ని బయటకు తీసుకెళ్ళడానికి. అండ్ మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్యలు 4, అన్నయ్యలు 4. పెద్దవాళ్ళు ఎవరైనా మా ఇంటికి రావాలంటే కూడా అబ్బా శైలా ఇల్లు పైన ఉంటే ఎక్కలేమంటారని. సో వాళ్ళ కొరకు ఆలోచించి మేము క్రిందది ఆఫ్ చేసాం మెయిన్గా. ఇంకెవరన్నా ఇంటికి రావడానికి ఇష్టపడతారని. బట్ అఫ్కోర్స్ తర్వాత దాన్ని రెనోవేట్ చేసిన తర్వాత బెస్ట్ హౌస్ అయింది. అందరూ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. ఎవరో ఒక ఆమె అంట, చిన్న ఆమె విడో అంట, రెనోవేట్ చేస్తుందంట అనేసి. సో అండ్ అది వాస్తు ప్రకారం అది కూడా బ్రాహ్మిన్స్ ఇల్లే. నా హస్బెండ్ మహారాష్ట్ర బ్రాహ్మణ్, అండ్ ఫ్రమ్ ఆంధ్ర. మళ్ళీ నా డాటర్ మళ్ళీ ఆంధ్ర బ్రాహ్మణ్కి ఇచ్చాను. సో అంటే థింగ్స్ ఈజీ అండ్ పాజిటివ్గా తీసుకుంటూ వెళ్ళాను నేను. అండ్ ఐ లాస్ట్ లాట్స్ ఆఫ్ మనీ. జనాల్ని నమ్మిచ్చేయడం బాగా అలవాటు, ఇప్పుడేం లేదు అన్నట్టు. సో లైక్
అట్లా ఎదురు దెబ్బలు ఎన్నో తగిలినాయి. ఆ టైంలో నేను దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను మన చేతుల్లో ఏం లేదు కనుక ఆయనే ఇస్తారు, ఆయనే తీసేసుకుంటారు. నేను చెప్పే కదా మనం మీకు దేవుడు నాకు ముందు హస్బెండ్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ బాగానే ఇచ్చారు. దాన్ని నేను తీసుకోలేక వాళ్ళు వీళ్ళు అడిగితే ఇచ్చేసాను మీ మాటలు. సో దట్ ఈస్ రాంగ్. దేవుడు మనకి ఎంతైతే ఇస్తాడో అదే మనతో ఉంటుంది అనమాట. అని నేను ఒకటే అన్నా, చూడు నేను ఎప్పటి వరకు ఇస్తానే ఉన్నా, మళ్ళీ నేను ఎప్పుడు ఇలా చేసే పరిస్థితి రావద్దు అని అన్నీ ఒక ప్రామిస్ తీసుకున్న దేవుడి దగ్గర నుండి. ఆయన అట్లనే చూస్తూ ఉన్నారు. స్టిల్ ఐ కండిషన్ ఎవరిని ఆశించట్లేదు. గోయింగ్ లైఫ్ స్మూత్. మీ అందరినీ కలవడం చాలా సంతోషం. మళ్ళీ కలుగుతాం, మళ్ళీ క్లాసులకు వద్దాం. నిజంగానే ఈ స్పీడ్ ప్రపంచంలో ఏదైనా ఇవాళ విన్నామంటే ఈవినింగ్ మర్చిపోతున్నాం. నేనైతే మర్చిపోతాను. అడుగున పోతుంది ఏం తిన్నారంటే ఒక నిమిషం ఏం తిన్నానో చెప్తా అని ఇలాగని అప్పుడు ఆలోచిస్తాను. పొద్దున ఏంటి 7, 9, 10, 12 అంటే ఓకే నేను 2 సార్లు తిన్నానా అని. పొద్దున దోశ తిన్నా, ఇప్పుడు అన్నం తిన్నా, ఇట్లా చెప్తా. అలాగా ఇప్పుడు ఇవన్నీ చూసాం, చాలా ఇంట్రెస్ట్ అనిపించినాయి. మళ్ళీ మర్చిపోతాం. పాలిష్ చేసుకోవడానికి వస్తుండాలి. అందుకే అన్న మా అబ్బాయి వచ్చి చూడవచ్చు అంటే స్వామి కార్యం స్వకార్యం ఉంటుంది. అండ్ సార్తో వెళ్ళి నేను కూడా మోడరేట్ అంటే మిగిలిన వాళ్ళని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుంది. అండ్ సార్ కూడా మనలాంటి వాళ్ళని కలవడం వల్ల ఇంకా మోడరేట్ చేసుకుంటారు. ఆయన కూడా థెరపీస్ మనకు నేర్పిస్తారు. అండ్ సార్ ఆలోచనలు అయితే చాలా బాగున్నాయి. లైక్ సాక్రిఫైస్, ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ పబ్లిక్, లైక్ గివింగ్ గుడ్ సర్వీసెస్. ఆయన నలుగురిని పిలిచి సర్వీస్ ఇచ్చి ఏదో డబ్బులు తీసుకొని లైవ్లీహుడ్గా కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ తన కోసం మనకు సీక్రెట్ కొన్ని పెట్టుకుని మీకు నెక్స్ట్ బ్యాచ్లో నేర్పిస్తానని అలా అనకుండా అంతా నేర్పిస్తున్నారు. తర్వాత వాళ్ళు రావాలా వద్దా ఫ్రాంక్నెస్ చూసి ఇంకా నేర్చుకోవాలంటే డెఫినెట్లీ మనం క్వాలిటీ మనకి తెలిసింది అంటే క్వాలిటీ కావాలనుకుంటే వస్తాం, నేర్చుకుంటాం. అండ్ వాట్ ఐ విష్ ఈస్, ఇప్పుడు నువ్వు మణికంఠనా, చాణక్య, నువ్వు విజయ్, నువ్వు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, మీరు బెటర్ డూ గుడ్ సర్వీస్. మీరు ఇంకా బాగా ఎక్కువ పబ్లిక్లో ఆల్రెడీ మీ దగ్గరకు ఒక టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారు. దీన్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తూ నేర్పించండి. తెలుసుకోవడం అవసరం కదా. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్కి పోయినాయి, వాళ్ళు చూడటంలే. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, మందుల గోల భయంకరం అయిపోయింది. అందుకని అలా లేకుండా వీటితోటి అండ్ పర్మనెంట్ క్యూర్స్ ఇవేమో రిలీఫ్ కాదు, కొంచెం సేపటి కోసం కాదు. ఆయన గట్టిగా చెప్తున్నారు పర్మనెంట్ క్యూర్ ఉందని. సో అది వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తే కానీ ఇది చాలా బాగా సక్సెస్ అవుతుంది. మనందరం కలిపి చేద్దాం అండ్ కీప్ ఇన్ టచ్. ఇది ప్రయాణం మనది. ప్రయాణంలో మళ్ళీ కలుస్తూ ఉండొచ్చు. వచ్చామా వెళ్ళాము అన్నట్టుగా కాకుండా. సో మీరు మాట్లాడడానికి ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. రెండు పాయింట్స్ బాగా గమనించండి. ఒకటి, సర్కమ్స్టెన్స్ ఏమైనా సరే షీ హస్ టేకెన్ ఇట్ అండ్ షీ ఈస్ ఎంజాయింగ్ లైఫ్. 1. సెకండ్ ఏంటి, వాట్ షీ సెడ్, ఐ విల్ డూ వాట్ ఆల్ ఐ కెన్ డూ ఫర్ స్వస్థ భారత్. ఓకే, నేను మీ అబ్బాయి లాంటి వాళ్ళే, మీ సార్ అనకూడదు. ఓకేనా? అయ్యో మర్చిపోయాను, మా అమ్మాయిని డాక్టర్ చదివించాలని నాకు కోరిక ఉండేది. చదవే అంటే అని చూసేది. ఇష్టమే కానీ బద్ధకం, చదివేది కాదు. మా వారు అనేవాళ్ళు నీకు ఏమి ఇచ్చా, ఎందుకు దాన్ని వెంటబడి సతాయిస్తావు అంటే నేననే బెటర్గా బతకాలి కదా అంటే ఏం బతికితే నీకు ఇస్తుందా, ఏమి ఇవ్వదు, ఊరుకో అనేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆమె నాకేమి ఇయ్యదు. నేను కూడా ఆశించట్లేదు, ఎందుకంటే భయం నాకు మళ్ళీ వచ్చేదాన్ని అప్పుడు ఉంటానేమో అనేసి చూస్తాను. షీఈస్ హ్యాపీ దేర్, ఐఎమ్ హ్యాపీ హియర్ అండ్ మై డాటర్ ఈస్ బ్లెస్డ్ విత్ గుడ్ ఫ్యామిలీ. అంటే మంచి అత్తయ్య మామగారు, దే ఆర్ ఫైన్. మీరందరూ నన్ను తొందరగా సంతూర్ అమ్మమ్మ అవ్వాలని విష్ చేయండి. చెప్పండి మీరు చేస్తున్న ట్రీట్మెంట్లో దీనిలో తేడా ఉంటుంది.